హాయ్ ఎవరీవన్. టైం చూస్తే తక్కువ ఉంది, కవర్ చేయాల్సిన సిలబస్ ఏమో చాలా ఎక్కువ ఉంది. అట్లీస్ట్ ఎక్కడ నుంచి చదివినా ఒక మంచి ర్యాంక్ వస్తుంది అని ఎవరైనా చెప్తే నమ్మొద్దు. అలాగే ఇంతవరకు టైం వేస్ట్ చేసేశారు, ఈ ఉన్న తక్కువ టైంలో చదివితే మంచి ర్యాంక్ వస్తుందా మీకు? అస్సలు రాదు అని ఇంకెవరైనా చెప్తే అది కూడా నమ్మొద్దు. 2 years కష్టపడి చదివి ర్యాంక్ రాని వాళ్ళు ఉన్నారు. 2 months కన్సిస్టెంట్గా చదివి ఒక మంచి ర్యాంక్ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్ డిపెండ్స్. బట్ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఏ ప్రయత్న లోపం లేకుండా ఫోకస్తో కన్సిస్టెంట్గా ఉన్న ఈ తక్కువ టైంని యూజ్ చేసుకోగలిగితే, బాగా చదవగలిగితే 100% సక్సెస్ అవుతారు. ఇక్కడ నేను సక్సెస్ని ఎలా డిఫైన్ చేస్తానంటే, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం అంటే ఖచ్చితంగా మంచి ర్యాంక్ వచ్చేయడం కాదు. మన గురించి మనం తెలుసుకోవడం, మనకి పేషెన్స్ ఎంత ఉంది, మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, మనం ఎంత టైం చదవగలుగుతున్నాం, మనం ఏ బిట్స్ చేయలేకపోతున్నాం, మనం ఏ టాపిక్స్లో వీక్గా ఉన్నాం, మనం మంచి ర్యాంక్ సంపాదించడానికి ఎంత దూరంలో ఉన్నాం అని తెలుసుకోవడం. సో ఆ విషయంలో 100% సక్సెస్ అవుతారు. రిజల్ట్ ఎలా ఉన్నా ఆ కాన్సిక్వెన్సెస్ని మనమే కదా ఫేస్ చేయాలి. ఇప్పటివరకు ఎలాగో చదవలేదు, సో ఇక నుంచి చదవకపోతే ప్రయత్నం లేకుండానే ఫెయిల్ అయిపోయినట్టు. బట్ చదివితే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, మంచి ర్యాంక్ వస్తే ఎన్ఐటీలో లేదా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మంచి సీట్ వచ్చే ర్యాంక్. ఒకవేళ రాకపోతే దానికి ఎంత దూరంలో ఉన్నామో చెప్పే ఎక్స్పీరియన్స్. ఈ 2 మంచివే మనకి. సార్ మేము ర్యాంక్ అసలు కష్టం సార్, మేము జేఈ కానీ నీట్ కానీ క్రాక్ చేయడం కష్టం సార్, మేము ముందు నుంచి చదవలేదు, ఇప్పుడు కూడా చదవలేము సార్, మాకు మీరు ఏమైనా సలహా ఇవ్వగలరా సార్ అంటే, నిజమే కదా, అది కూడా జరిగి ఉండొచ్చు. అందరూ చదవాలన్న రూల్ ఏముంది? ఒక్కొక్కరు సెన్సిబిలిటీస్ ఒక్కోలా ఉంటాయి, ఒక్కొక్కరు అబ్జార్ప్షన్ పవర్ ఒక్కోలా ఉంటుంది. కొంతమందికి స్కూల్స్లో బేసిక్స్ లేకుండా వస్తారు, ఇక్కడ అర్థం అవ్వక టైం వేస్ట్ చేసేసి ఉంటారు, టైం పాస్ అయిపోయి ఉంటుంది. సో వాళ్ళది ఏం తప్పులేదు. సో మీకు ఇచ్చే బెస్ట్ సలహా ఏంటంటే, హ్యాపీగా ఇవేమీ ఆలోచించకుండా ఐపీఈకి లేదా బోర్డ్ ఎగ్జామ్స్కి చదువుకోండి. అలాగే ఈ వీడియో ఎక్కడితో స్కిప్ కొట్టేయండి, మళ్ళీ టైం వేస్ట్ చేయొద్దు ఈ వీడియో చూసి. కమింగ్ టు ది పాయింట్, ఒకవేళ ఇక్కడ నుంచి నేను పర్ఫెక్ట్గా చదువుతా సార్, నాకు మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా? ఈ ఉన్న తక్కువ టైంలో కెమిస్ట్రీ స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి ఆ విషయంలో మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా అంటే 100% చేస్తాను. అదే స్మార్ట్ సిరీస్. ఒక స్మార్ట్ సిరీస్ని డిజైన్ చేద్దాము. ఆ స్మార్ట్ సిరీస్లో ఏముంటుందంటే, ఇనార్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ అని 3 డివైడ్ చేశాను. అందులో ఏవేవి కవర్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఇనార్గానిక్లో మనం కవర్ చేసేవి ఏంటంటే, కెమికల్ బాండింగ్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, పీరియాడిక్ ప్రాపర్టీస్. ఇవి కొంచెం పెద్ద టాపిక్స్, మెయిన్ టాపిక్స్ ఇనార్గానిక్లో. ఆర్గానిక్ వచ్చేసరికి ఐసోమెరిజం, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, హైడ్రోకార్బన్స్. అంటే ఫస్ట్ ఇయర్ కవర్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. అలాగే నేమ్డ్ రియాక్షన్స్, కన్వర్షన్స్, ఇంపార్టెంట్ టెస్ట్స్. ఈ 3 టాపిక్స్ మీకు షార్ట్ వీడియోస్లో వస్తాయి. షార్ట్ వీడియోస్లో అంటే 1.5 minutes చెప్తారు కదా, 1.5 minutes ఒక నేమ్డ్ రియాక్షన్ ఎలా కవర్ అవుతుంది సార్ అనుకోవద్దు. అసలు యాక్చువల్గా షార్ట్ వీడియో చేయడం ఎంత కష్టమో మీకు తెలియదు. లేకపోతే ఉర్జు రియాక్షన్ ఉందనుకోండి, అది 1.5 minutes చెప్పేయాలి, కానీ ఎగ్జామ్కి వచ్చే బిట్ మాత్రం అందులో కవర్ అయి ఉండాలి. నా ఇంటెన్షన్ అర్థమవుతుందా మీకు? తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ని కవర్ చేయాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఉంది దీనివల్ల, మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు అన్ని టాపిక్స్ని చూడలేరు కదా. ఈ షార్ట్ వీడియోస్ అయితే ఏం చేయొచ్చు, మీరు జస్ట్ స్క్రోల్ చేసి రివైజ్ చేసేయచ్చు. అంటే మీరు వెళ్ళే ఒక ½ an hour చూస్తే అన్ని నేమ్డ్ రియాక్షన్స్ అయిపోతాయి. ఆల్మోస్ట్ నేను ఒక 50 నేమ్డ్ రియాక్షన్స్, కన్వర్షన్స్, ఇంపార్టెంట్ టెస్ట్స్ అన్నీ కలిపి ఒక 60 నుంచి 70 షార్ట్ వీడియోస్ క్రియేట్ చేస్తాను. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు జస్ట్ అవి చూసుకుంటూ పోతే రివైజ్ చేసేసినట్టే. సో
నేమ్డ్ రియాక్షన్స్, కన్వర్షన్స్, ఇంపార్టెంట్ టెస్ట్స్ ఇవన్నీ షార్ట్ వీడియోస్లో వస్తాయి. ఇక్కడ ఈ టాపిక్స్ అన్ని లాంగ్ వీడియోస్లో కవర్ అయిపోతాయి. అలాగే ఫిజికల్ కెమిస్ట్రీలో సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ అంటే సెకండ్ ఇయర్ ఫిజికల్ కెమిస్ట్రీ అంతా కవర్ అయిపోయినట్టే. సో లాస్ట్ పాయింట్ ఏంటంటే, నా మెయిన్ ఇంటెన్షన్ తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ని కవర్ చేయాలి, ఖచ్చితంగా మీరు బిట్ చేయాలి. అందుకే ఎసెన్స్ని లేదా కోర్ని పట్టుకొని ఆ కోర్ని బేస్ చేసుకొని మనం ఏం చేద్దాం, మొత్తం బిట్ వచ్చే ఏరియానంతటిని కవర్ చేద్దాం. ఆల్ ది బెస్ట్.